నమస్కారం. ఈరోజు నేను చదవబోయే కవిత యుద్ధ పంచాంగం. రుద్రాగ్నులు ప్రేరేపించిన వేళ మానవాళి సమస్తం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. అహంభావ అగ్రరాజ్యాలు అహర్నిశలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మతోన్మాదపు నీడలో మత ఛాందసవాద దేశాలు మానవ హక్కుల్ని మంటగలుపుతున్నాయి. అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణితో ప్రపంచ దేశాలు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. అభం శుభం ఎరుగని చిన్నారులు తరగతి గదులే శ్మశానాలైపోయాయి. అభం శుభం ఎరుగని చిన్నారుల తరగతి గదులే శ్మశానాలైపోయాయి. కాలచక్రం ఆగదు, కాలసర్పమై కాటేస్తుంది. విశ్వావసనామ సంవత్సరం విషాదాన్ని మిగిల్చింది. పరాభవనామ సంవత్సరం పలకరిస్తోంది నేనొచ్చానంటూ. ఏ కాలం వచ్చినా ఏమున్నది గర్వకారణం? ఏ వత్సరం వచ్చినా వసంత కోయిలలు కూయనే లేదు. ఏ వసంతం వచ్చినా శాంతి పవనాలు వీచడమే లేదు. మిసైళ్ల ప్రకంపనాలతో వసంతం వాడిపోయింది. భీకర బాంబులతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ జలసంధిలో నౌకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. దిగ్బంధమైన ప్రపంచ నౌకలు మిసైళ్ల ధాటికి ముక్కలవుతున్నాయి. సాగరాలు శవాల దిబ్బలతో ద్వీపకల్పాలై ముక్కలైన నౌకలు సాగర గర్భంలో నిక్షిప్తమై ముందు తరాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. జాతుల మధ్య వైరం ఈనాటిది కాదు. ఆధిపత్య పోరులో దేశాల మధ్య యుద్ధం ఈనాటిది కాదు. ఈ దేశాల అభిజాత్యం మూడవ యుద్ధానికి దారితీస్తుందా? చరిత్రలోని రక్తపాత ముద్రల తడి ఆరకముందే మరో ప్రపంచ యుద్ధమా? మానవ సౌభాగ్యానికి అభ్యున్నతికి రహదారులు కడుతున్న వేళ వినాశనమా? ఇంధనాల ఆధిపత్య పోరులో అగ్రరాజ్యాల మిసైళ్ల జడివాన, జనజీవన స్రవంతిలో కూలిపోతున్న ఆశా సౌధాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోతున్నా వెనక్కు తగ్గని ప్రపంచ దేశాలు. పరాభవనామ సంవత్సరం పరాభావాన్ని తెస్తున్నదా, లేదా శాంతిపూర్ణ కుంభాన్ని మోసుకొస్తున్నదా? శాంతి మంత్రాలు జపిస్తున్న నీలిమేఘాలు దేశాల అభిజాత్యాన్ని తగ్గించి శాంతి జల్లులు కురిపిస్తాయా? ప్రపంచ దేశాల అధినేతలకు యుద్ధంతో శాంతి రాదనే నిజాన్ని చెప్పగలుగుతుందా? శాంతి ప్రవచనాల కోసం మరో బుద్ధుడు అవతరించాలా? శాంతి ప్రవచనాల కోసం మరో బుద్ధుడు అవతరించాలా? శాంతి ఒప్పందాలి మానవాళి మనుగడకు అవసరం. ప్రపంచ దేశాలు ఈ నిజాన్ని గ్రహించాలి. ఈ కవిత నేను 17/3/2026లో ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాసిన కవిత మీకు వినిపిస్తున్నాను. ఈ కవిత బాగుంటే మీరు కామెంట్లో రూపంలో అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హిందూ ధర్మ మార్గాన్ని కూడా ఈ వారణాసి కథలు కవితలను కూడా మీరు షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఇట్లు భవదీయుడు వారణాసి భానుమూర్తిరావు, రచయిత మరియు కవి. థ్యాంక్ యూ వెరీ మచ్.